ప్రభునామానికి మహిమ కలుగునుగాక. కూడొచ్చిన మీ అందరికీ, కర్మల ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడునైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో శుభములు. అందరికీ వందనాలండి. నిర్గమాకాండం 17వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకుంటున్నాం. 8వ వచనం నుంచి 16వ వచనం వరకు చదువుతాను. తర్వాత అమాలేకీయులు వచ్చి రెఫీదీములో ఇశ్రాయేలీయులతో యుద్ధము చేయగా మోషే యెహోషువతో, మన కొరకు మనుషులను ఏర్పరిచి వారిని తీసుకుని బయలు వెళ్ళి అమాలేకీయులతో యుద్ధము చేయము. రేపు నేను దేవుని కర్రను చేతపట్టుకుని ఆ కొండ శిఖరము మీద నిలిచేదనెను. యెహోషువ మోషే తనతో చెప్పినట్టు చేసి అమాలేకీయులతో యుద్ధమాడెను. మోషే, అహరోను, హూరు అనువారు ఆ కొండ శిఖరమెక్కిరి. మోషే తన చెయ్యి పైకెత్తినప్పుడు ఇశ్రాయేలీయులు గెలిచిరి. మోషే తన చెయ్యి దింపినప్పుడు అమాలేకీయులు గెలిచిరి. మోషే చేతులు బరువెక్కగా వారు ఒక రాయి తీసుకుని వచ్చి అతడు దాని మీద కూర్చున్నట్టుగా దానిని వేసిరి. అహరోను, హూరులు ఒకడు ఈ ప్రక్కను ఒకడు ఆ ప్రక్కను అతని చేతులను ఆదుకొనగా అతని చేతులు సూర్యుడు అస్తమించే వరకు నిలకడగా ఉండెను. అట్లు యెహోషువ కత్తి వాడి చేత అమాలేకీ రాజును అతని జనులను గెలిచెను. అప్పుడు యెహోవా మోషేతో ఇట్లనెను, నేను అమాలేకీయుల పేరు ఆకాశం క్రింద ఉండకుండా బొత్తిగా తుడిచివేయుదును గనుక జ్ఞాపకార్థముగా గ్రంథములో దీన్ని వ్రాసి యెహోషువకు వినిపించుము. తరువాత మోషే ఒక బలిపీఠం కట్టి దానికి యెహోవా నిస్సి అని పేరు పెట్టి, అమాలేకీయులు తమ చేతిని యెహోవా సింహాసనమునకు విరోధముగా ఎత్తిరి గనుక యెహోవాకు అమాలేకీయులతో తరతరముల వరకు యుద్ధమనెను. అమాలేకీయుల మీద జయం పొందడాన్ని మనం చూస్తున్నాం. అమాలేకీయుల గురించి బైబిల్ పండితుల్లో 2 అభిప్రాయాలు ఉన్నాయి. మొదటిది, వాళ్ళు ఏశావు సంతానము అని కొందరు అంటారు. అమాలేకీయులు ఏశావు సంతానికులు అంటారు. అయితే మరొక చోట ఆదికాండం 14:7లో అమాలేకీయుల దేశం అని రాయబడింది. కాబట్టి ఏశావు సంతతి వారు కాదు, అంతకు ముందే ఉన్నారు వాళ్ళు అని చెప్తారు. ఆదికాండం 36:9లో ఆదికాండం 36వ అధ్యాయం 9వ వచనం, శేయీరు మన్యంలో నివసించిన ఎదోమీయుల తండ్రి అనే ఏశావు వంశావళి ఇదే అని చెప్పుకుంటూ 12వ వచనం, ఆమె ఎలీఫజుకు అమాలేకును కనెను. కాబట్టి ఈ వచనాన్ని బట్టి కొంతమంది పండితులు అమాలేకీయులు ఏశావు సంతానం వాళ్ళు అంటారు. అయితే ఆదికాండం 14వ అధ్యాయంలో ఏశావు కంటే ముందే రాయబడిన మాట అది. 14:7లో తిరిగి కాదేశను ఎన్మిష్పతునకు వచ్చి అమాలేకీయుల దేశం అంతటిని హససోన్ తామారులో కాపురమున్న అమోరీయులను కూడా కొట్టిరి. అయితే వీళ్ళలో ఎవరేమైనప్పటికీ వీళ్ళు దేవుని పిల్లలకి అనేకమైన నష్టాలను కలిగించినట్టు మనం చూస్తున్నాం. దేవుని పిల్లలకి వీళ్ళు
అనేకమైన అపారమైనటువంటి నష్టాన్ని కలుగజేసినట్టు మనం చూస్తాం. సంఖ్యాకాండం 13వ అధ్యాయం. సంఖ్యాకాండం 13:29 వాళ్ళ మాట ఉంటుంది. అమాలేకీయులు దక్షిణ దేశంలో నివసించుచున్నారు. హిత్తీయులు, యెబూసీయులు, అమోరీయులు కొండ దేశాల్లో నివసిస్తున్నారు. కనానీయులు సముద్రం వద్ద యొర్దాను నదీ ప్రాంతంలో నివసించుచున్నారు. వాళ్ళు కనాను దేశాన్ని వేగు చూసి వచ్చి దాని వివరణ చెప్తున్నారు. ఈ అమాలేకీయులు అనే వాళ్ళు దక్షిణ దేశంలో నివసిస్తున్నారు. 14వ అధ్యాయం సంఖ్యాకాండం 14:43 నుంచి. ఎలయనగా అమాలేకీయులు, కనానీయులు మీకంటే ముందుగా అక్కడ చేరి ఉన్నారు. మీరు ఖడ్గము చేత కూలుదురు. మీరు యెహోవాను అనుసరించుట మానితిరి గనుక ఇక యెహోవా మీకు తోడై ఉండడని చెప్పాను. అయితే వారు మూర్ఖించి ఆ కొండ కొనకెక్కిపోయిరి. అయినను యెహోవా నిబంధన మందసమైనను మోషే అయినను పాళెముల్లో నుండి బయలు వెళ్ళలేదు. అప్పుడు ఆ కొండ మీద నివాసముగానున్న అమాలేకీయులను, కనానీయులను దిగి వచ్చి వారిని కొట్టి హోర్మా వరకు వారిని తరిమి హతము చేసిరి. న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయం. న్యాయాధిపతులు 6వ అధ్యాయం 3వ వచనం. ఇశ్రాయేలీయులు విత్తనములు విత్తిన తరువాత మిద్యానీయులను, అమాలేకీయులను తూర్పున నుండి వారును తమ పశువులను, గుడారములను తీసుకొని మిడతల దండంత విస్తారముగా వారి మీదకు వచ్చి వారి ఎదుట దిగి గాజాకు పోవునంత దూరము భూమి పంటను పాడు చేసి ఒక గొర్రెను గాని, ఎద్దును గాని, గాడిదను గాని, జీవసాధనమైన మరి దేనిని గాని ఇశ్రాయేలీయులకు ఉండనీయలేదు. వారును వారి ఒంటెలను లెక్క లేకుండెను. దేశమును పాడు చేయుటకు వారు దానిలోనికి వచ్చిరి. ఇక్కడ కనాను దేశంలో నివసిస్తున్నటువంటి ఇశ్రాయేలీయులు పట్టణాల్లోకి ప్రవేశించి వాళ్ళ పంటలను పాడు చేశారు. జీవసాధనమైనటువంటి జీవరాశులు ఏది వాళ్ళకు ఉండనీయలేదు. దేశాన్ని పాడు చేయడానికి దానిలోకి వచ్చారంటారు. సమూయేలు మొదటి గ్రంథం 27వ అధ్యాయం. సమూయేలు మొదటి గ్రంథం 27వ అధ్యాయం 8వ వచనం. అంతలో దావీదును అతని వారును బయలుదేరి గెషూరీయుల మీదను, గెజేరీయుల మీదను, అమాలేకీయుల మీదను పడిరి. ఇంకా మనం చూస్తే 30వ అధ్యాయం. సమూయేలు మొదటి గ్రంథం 30వ అధ్యాయం. 30వ అధ్యాయం. దావీదును అతని జనులను 3వ దినమున సిక్లగు కూర్చరి. అంతలో అమాలేకీయులు దండెత్తి దక్షిణ దేశం మీదను సిక్లగు మీదను పడి కొట్టి దాన్ని తగులబెట్టి గనులనేమి, అల్పులనేమి, అందులో ఆడవారిని అందరిని చెరపట్టుకుని చంపక వారిని తీసుకుని వెళ్ళిపోయి ఉండరి. దావీదు నివసిస్తున్నటువంటి సిక్లగు అనే ప్రాంతం అమాలేకీయులు దండెత్తి వచ్చి సిక్లగు మీద పడి దాన్ని తగలబెట్టి గనులనేంటి, అల్పులనేంటి, ఆడవారిని అందరినీ చెరపట్టుకుని చంపకుండా తీసుకువెళ్ళిపోయారు అమాలేకీయులు. ఈ అమాలేకీయుల నుండే అగగు అనేవాడు వస్తాడు. అగగు అమాలేకీయుడు.
సమూయేలు మొదటి గ్రంథం 15వ అధ్యాయం. వాడు ఇశ్రాయేలు వంశాన్ని నాశనం చేసినటువంటి వాడు. 32వ వచనం. సమూయేలు అమాలేకీల రాజు అగగును నా దగ్గరకు తీసుకొని రండి అని చెప్పాను. అగగు సంతోషంగా దగ్గరకు వచ్చి, మరణశ్రమ నాకు గడిచిపోయినే అని చెప్పగా, సమూయేలు, నీ కత్తి స్త్రీలకు సంతు లేకుండా చేసినట్టు నీ తల్లికి నీ స్త్రీలలో సంతు లేకపోవునని అతనితో చెప్పి గిల్గాలులో యెహోవా సన్నిధిని అగగును తుత్తునీలుగా నరికాను. ఎస్తేరు గ్రంథంలో యూదులందరినీ నాశనం చేయాలని చూసిన వాడెవడో తెలుసా? యూదులందరినీ నాశనం చేయాలని తలపెట్టినటువంటి వాడు హామాను. వీడు అగాగీయుడు అనమాట. ఎస్తేరు గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనం. రాజు తన చేతి ఉంగరము తీసి దానిని హమ్మోదాత కుమారుడైన అగాగీయుడగు హామానుకు ఇచ్చాను. అగాగీయుడు ఇశ్రాయేలు వంశాన్ని నాశనం చేయడానికి పూనుకున్నటువంటి వాడు. ఇవన్నీ అమాలేకీలను గూర్చి వ్రాయబడిన సందర్భాలు. ఈ సందర్భాలన్నిటిలో అమాలేకీలు దేవుని పిల్లలకు, ఇశ్రాయేలీలకు చాలా కీడును, నష్టాన్ని కలగజేసినట్టు మనం చదువుతున్నాం. ఎక్కడ చూసినా సరే ఈ అమాలేకీలు దేవుని పిల్లలకు శత్రువులుగా కనబడుతున్నారు. ఒకవేళ వీళ్ళు కొంతమంది బైబిల్ పండితులు చెప్పినట్టు, ఒకవేళ నిజంగా వీళ్ళు ఏశావు సంబంధులే అయి ఉంటే, ఏశావు ఎవరు? రక్త సంబంధే కదా. ఒకవేళ ఏశావు సంతతి వాళ్లే కనుక వీళ్ళు అయి ఉంటే రక్త సంబంధులే మరి వీళ్ళు. అంటే మన లోపల శత్రువు అని చెప్పవచ్చు అనమాట. ఆదికాండం 14:17 వచనంలో చెప్పినట్టు ఉన్నట్టు అదొక దేశం, అది వేరే వాళ్ళు అయితే వాళ్ళు వెలుపటి శత్రువులు అని చెప్పచ్చు. గమనించండి, ఆదికాండం 14:7 ప్రకారం వాళ్ళు వెలుపటి శత్రువులు, బయట వాళ్ళు. అయితే ఆదికాండం 36వ అధ్యాయంలో రాయబడినట్లు ఏశావు సంతతి వారు అయితే మాత్రం వీళ్ళు లోపల శత్రువులు అన్నమాట. ఏది ఎలా ఉన్నా వీళ్ళ శత్రువులే. మనకు కూడా 2 రకాల శత్రువులు ఉంటారు. మనం ఈ 2 రకాల శత్రువులతో పోరాడాల్సిన బాధ్యత మన మీద ఉంది. వెలుపటి శత్రువు లోకం, వెలుపటి శత్రువు లోకం, సాతాను. వీళ్ళు వెలుపటి శత్రువులు. అందుకే పేతురు గారు అంటాడు కదా, పేతురు మొదటి పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం, మీ విరోధి అయిన అపవాది అని చదువుతాం మనం అక్కడ. మీ విరోధి అయిన అపవాది, మీ విరోధి అయిన అపవాది. వీడు బయట శత్రువు, వెలుపల శత్రువు. మరి లోపల శత్రువు ఎవరు? రోమాపత్రిక 7వ అధ్యాయం, రోమాపత్రిక 7వ అధ్యాయం 5వ వచనం. ఏలైనగా మనము శరీర సంబంధులమై ఉండినప్పుడు మరణార్థమైన ఫలమును ఫలించుటకై ధర్మశాస్త్రము వలనైన పాపేచ్ఛలు మన అవయవములలో కార్యసాధకములై ఉండెను. మరణార్థ ఫలమును ఫలించుటకై ధర్మశాస్త్రము వలనైన పాపేచ్ఛలు మన అవయవంలో కార్యసాధన. పాపేచ్ఛలు అంటున్నాడు.
పాపేచ్ఛలు. ధర్మశాస్త్రము వలనైన పాపేచ్ఛలు మన అవయవములలో, మన అవయవాలలో. కాబట్టి ఇక్కడ గమనించండి, దీన్ని బాగా మనం అర్థం చేసుకుంటే, వెలుపటి శత్రువేమో లోకము, సాతాను. లోపల శత్రువు మన శరీర అవయవాల్లో ఉండేటువంటి పాపేచ్ఛలు. గలతీ 5:16. గలతీ పత్రిక 5వ అధ్యాయం 16. నేను చెప్పినది ఏమనగా, ఆత్మానుసారముగా నడుచుకునుడి, అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు. శరీరం ఆత్మకు, ఆత్మ శరీరమునకు విరోధముగా అపేక్షించును. ఇవి ఒకదానికొకటి వ్యతిరేకంగా ఉన్నవి కనుక మీరేవి చేయ నిశ్చయింతురో వాటిని చేయకుందురు. మీరు ఆత్మచేత నడిపింపబడిన ఎడల ధర్మశాస్త్రమునకు లోనైన వారు కారు. శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి, అనగా జారత్వం, అపవిత్రత, కాముకత్వం, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతులు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. వీటిని గూర్చి నేను మునుపు చెప్పిన ప్రకారం ఇట్టి వాటిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరని మీతో స్పష్టముగా చెప్పుచున్నాను. కాబట్టి దేవుని పిల్లలు ఈ 2 రకాల శత్రువులతో పోరాడి విజయం సాధించాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది. వీళ్ళు ఏం చేశారో చూడండి. ఈ శత్రువులు ద్వితీయోపదేశ కాండం 25వ అధ్యాయం 17వ వచనం నుంచి, మీరు ఐగుప్తులో నుండి వచ్చుచుండగా మార్గమున అమాలేకీయులు నీకు చేసిన దానిని జ్ఞాపకము చేసుకునుము. అతడు దేవునికి భయపడక మార్గమున నీకెదురుగా వచ్చి నీవు ప్రయాసపడి అలసి ఉన్నప్పుడు నీ వారిలో నేను వెనుకనున్నటువంటి బలహీనులందరినీ హతము చేసెను. గమనించండి, ఇశ్రాయేలీయులు ఐగుప్తులో నుండి వస్తూ ఉన్నారు. ప్రభు అంటారు, అమాలేకీయులు మార్గంలో నీకు చేసిన దాన్ని జ్ఞాపకం చేసుకో. ఏంటంటే, అతడు దేవునికి భయపడకుండా మార్గంలో నీకు ఎదురుగా వచ్చాడు. నీవు ప్రయాసతో అలసి ఉన్నప్పుడు నీ వారిలో నీ వెనకనున్న బలహీనులనందరినీ హతము చేశాను. నీకు ఎదురుగా వచ్చి నీవు ప్రయాసపడి అలసి ఉన్నప్పుడు నీ వారిలో నీ వెనుకనున్న బలహీనులనందరినీ హతము చేశాను. ఇశ్రాయేలీయులు అలసిపోయి ఉన్నారు. అమాలేకీయులు వారి మీద దాడికి బయలుదేరి వచ్చారు. వాళ్ళు చేసిన పని ఏంటంటే, వెనకనున్న బలహీనులను హతమార్చినట్టు చదువుతున్నాం. ఈనాడు మనం కూడా అలసిపోయి ఉన్నప్పుడు మన శత్రువు మన దగ్గరకు వచ్చి అనేకమైన బోధలు బోధించి మనం దేవుని పనిలో సాగకుండా, మీటింగ్లకు వెళ్లకుండా, భక్తిలో కొనసాగకుండా మనకి దుర్బోధలు బోధించి ఆపివేస్తూ ఉంటాడు. కాబట్టి మనం అపవాది తంత్రాలకు లోను కాకుండా మనం జయించాలి. చూడండి, అలసిపోయినప్పుడే అపవాది మనల్ని బలహీనం చేసేస్తాడు. రెండవది, మొదటిది అలసిపోయినప్పుడు, రెండవది నీ వారిలో నీ వెనుకనున్నవారు, వెనుకంజ వేసిన వారు. రెండవదిగా, వెనుకంజ వేసిన వారిని హతము చేయుటకు శత్రువు పూనుకుంటాడు. లోతు భార్య వెనుకకు తగ్గి వెనుకకు చూసి ఏమైంది? ఉప్పు స్తంభం అయిపోయింది. వెనకనున్న వారిని, వెనకబడిన వారిని సాతాను వెనుకకు లాగేస్తాడు. మూడవది, బలహీనులనందరినీ అంటున్నాడు.
బలహీనులందరినీ రక్షించబడి కూడా సరిగ్గా వాక్యాహారం లేకుండా ప్రభువుతో ప్రార్థనలో సరిగా గడపకుండా ఉన్నటువంటి వారు బలహీనులైపోతారు. అటువంటి వారిని అపవాది పాడు చేస్తాడు. లూకాసు వార్త 21వ అధ్యాయం 36వ వచనం చదువుతాను. కాబట్టి మీరు జరగబో వీటి నెలను తప్పించుకొని మనుష్య కుమారుని ఎదుట నిలువబోటకు శక్తి గలవారగునట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయుచు మెలకువగా ఉండుడి. ఎల్లప్పుడూ ప్రార్థన చేయుచు మెలకువగా ఉండు. కాబట్టి మెలకువగా ఉండాలి. ఎప్పుడు బలవంతులుగా ఉండాలి. బలహీన పడిపోకూడదు. ఎప్పుడు బలహీన పడిపోతాం? దేవునితో సహవాసం లేకపోతే, ప్రార్థన లేకపోతే, వాక్య పారాయణం లేకపోతే, దేవుని బిడ్డలతో సహవాసం లేకపోతే బలహీనులం అయిపోతాం. యోహాను మొదటి పత్రిక 2వ అధ్యాయం 14వ వచనంలో అంటారు యోహాను గారు, యవనస్తులారా మీరు బలవంతులు, మీరు దుష్టిని జయించున్నారు. ఎందుకంటే దేవుని వాక్యము మీ యందు నిలుచుచున్నది. అందుకే మీరు దుష్టుని జయించారు. కాబట్టి బలహీనులుగా ఉన్న వారిని హతం చేయడానికి వాడు పూనుకుంటాడు. ఇక్కడ వాడిని జయించే విధానం మన భాగంలో చూస్తున్నాం. వాడిని జయించేటువంటి విధానం. మోషే యెహోషువతో అమాలేకీయులతో యుద్ధం చెయ్యి అని చెప్తున్నాడు. యెహోషువ పేరు మొట్టమొదటిగా ఇక్కడే చూస్తాం. ఇతడు ఎఫ్రాయిం గోత్రికుడు, మోషేకు పరిచారకుడు. మోషే తర్వాత నాయకుడిగా వచ్చాడు. మోషే తర్వాత నాయకుడిగా. మోషే ప్రార్థన చేస్తాడు, అయ్యా మరి ఈ జనులు నడిపించడానికి ఎవరైనా నా తర్వాత మరొక నాయకుడు కావాలి కదా అని ప్రార్థన చేస్తాడు. అప్పుడు ప్రభు సంఖ్యాకాండం 27 అంటాడు. ప్రభు అంటారు, ఆయన నువ్వు నూను కుమారుడైన యెహోషువను అభిషేకించు అంటారు. ఇప్పుడు మోషే యెహోషువతో సైన్యాన్ని అప్పగించి యుద్ధం చేయమంటున్నాడు. నేను రేపు దేవుని కర్ర చేత పట్టుకుని కొండ శిఖరం మీద నిలుస్తాను అంటున్నారు. నేను కర్ర పట్టుకుని కొండ శిఖరం మీద నిలుస్తాను. ఒకప్పుడు మోషే కర్ర ఇది, ఇప్పుడు దేవుని కర్రగా మార్చబడింది. అదే ఫరో యొక్క ఆయుధాలన్నిటినీ నాశనం చేసింది. సముద్రాన్ని పాయలుగా చేసింది ఈ కర్రే. బండలో నుండి నీరు రప్పించింది ఈ కర్రే. ఇప్పుడు ఇశ్రాయేలులకు జయం ఇస్తూ ఉంది. వట్టి కర్రండి గొప్ప కార్యాలు చేస్తూ ఉంది. వట్టి కర్రే అంత అద్భుతంగా వాడబడితే దేవుడు మనల్ని ఇంకా అత్యధికంగా బలవంతులుగా వాడుకోగలరు. నీ ఎన్నిక లేని స్థితి, నీ విద్యా విహీనత ఏది దేవుడు వాడుకోవడానికి ఆటంకాలు కావు. కాబట్టి మనం అసమర్థత వైపు, మనకున్న అసమర్థత వైపు మనం చూడకుండా ప్రభు వైపు చూస్తూ ముందుకు సాగిపోవాలి. 10వ వచనంలో మనం చూస్తే మన భాగంలో అమాలేకీయులతో యెహోషువ యుద్ధం చేస్తున్నాడు. 11, 12 వచనాల్లో మనం చూస్తే మోషే చేతులు పైకెత్తినప్పుడు ఇశ్రాయేలు జయం పొందుతున్నారు. మోషే చేతులు దించినప్పుడు అమాలేకీయులు జయం పొందుతున్నారు. కాబట్టి వాళ్ళకు రాయి తెచ్చి మోషేను కూర్చోబెట్టి అహరోను హూర్లు ఆదుకున్నారంట. సూర్యుడు అస్తమించే వరకు మోషే చేతులు నిలకడగా ఉన్నాయి. కాబట్టి ఇశ్రాయేలు జయం పొందినట్లు మనం చూస్తున్నాం. కాబట్టి ఇక్కడ మనం నేర్చుకునేటువంటి విషయం ఏంటి అంటే, అనుదిన ప్రార్థనా జీవితాన్ని ఈ సందర్భం మనకు సూచిస్తూ ఉంది. మోషే చేతులు ఎత్తినప్పుడు ఇశ్రాయేలుకు విజయం, మోషే చేతులు దింపినప్పుడు అమాలేకీయులు జయం పొందుతున్నారు.
సూర్యుడు అస్తమించే వరకు అతని చేతులు ఆకాశం వైపు ఎత్తి ఉంచాలి. కాబట్టి అహరోను హూరు వీళ్ళిద్దరూ ఆదుకున్నారండి. ఆయన కూర్చోబెట్టి, ఒక రాయి తెచ్చి కూర్చోబెట్టి, ఆ ప్రక్క ఈ ప్రక్క చేతులు బరువు ఎక్కకుండా, చేతులు దించకుండా, చేతులకు సపోర్ట్గా నిలిచారు వాళ్ళు. ఇది అనుదినం నిత్యము మనం చేసే ప్రార్థనా జీవితానికి సూచనగా ఉంది. తిమోతి మొదటి పత్రిక 2వ అధ్యాయం 8వ వచనంలో ఏమంటారు పౌలు గారు? పవిత్రమైన చేతులు ఎత్తి ప్రార్థన చేయండి అంటారు. పవిత్రమైన చేతులు ఎత్తి ప్రార్థన చేయండి. కాబట్టి చేతులెత్తుట అనేది ప్రార్థనా జీవితానికి సూచనగా ఉంది. ప్రార్థనా జీవితానికి సూచనగా ఉంది. 141వ కీర్తన 1-2 వచనాలు మనం చదివితే, యెహోవా నేను నీకు మొరపెట్టుచున్నాను, నా ఎదుగు త్వరపడినాము. నేను మొర్రపెట్టగా నా మాటకు చెవియొగ్గుము. నా ప్రార్థన ధూపము వలన, నేను చేతులెత్తుట సాయంకాల నైవేద్యం వలన నీ దృష్టికి అంగీకారం లగునుగాక. కాబట్టి ప్రార్థన అనుదిన ప్రార్థనా జీవితానికి సూచనగా ఉంది. ఇక్కడ 3 వ్యక్తులు ఉన్నారు. వీళ్ళు యేసుక్రీస్తుకు సాదృశ్యంగా ఉన్నారు. ఎవరు వీళ్ళు 3? మోషే, అహరోను, హూరు. మోషే ప్రవక్త, అహరోను ప్రధాన యాజకుడు, హూరు రాజవంశస్థుడు. కాబట్టి యేసుక్రీస్తు ప్రవక్తగాను, ప్రధాన యాజకుడుగాను, రారాజుగాను ఉన్నాడు. ఆయన యేసుక్రీస్తు శక్తిగల ప్రవక్త. ఆయన ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయిన వాడు అంటాడు హెబ్రీ పత్రికలో. 3వది రారాజుగా తిరిగి రానే ఉన్నాడు. వారు 3 కూడా ఈ కొండ మీద ప్రార్థనలో ఏకీభవించినట్లు మనం చూస్తున్నాం. అలాగే మన ప్రభువైన యేసుక్రీస్తు తండ్రి కుడి పార్శ్వమున కూర్చుని మన కోసం విజ్ఞాపన చేస్తూ ఉన్నారు. ఆయన ఇక్కడ ఇశ్రాయేలీయులు లోయలో యుద్ధం చేస్తూ ఉంటే కొండ మీద ఉన్న మోషే ప్రార్థన చేస్తాను. ఇప్పుడు లోయలో ఉన్నటువంటి ఇశ్రాయేలీయులు యుద్ధం చేస్తూ జయం పొందారంటే కారణం మోషేని బట్టే. కాబట్టి ఈ లోకంలో మన శత్రువులతో మనం ఎంత పోరాడినా మన కొరకు తండ్రి కుడిపార్శ్వమందుండి విజ్ఞాపన చేస్తున్న యేసుక్రీస్తు ద్వారా మాత్రమే మన లోకం మీద, శరీరం మీద, సాతాను మీద జయం పొందగలం. మన స్వశక్తి ఏమాత్రము కాదు. మన స్వశక్తి ఏమాత్రము కాదు. మన యోగ్య ప్రవర్తన గురించి, మన జీవితాన్ని గురించి మనం ఏమాత్రం అతిశయపడకూడదు. ఎందుకంటే ఈరోజు ఈ లోకంలో మనం జయం పొందుతున్నామంటే ఆ జయం మనది కాదు. ప్రభువే మన పక్షాన విజయాన్ని చేకూరుస్తూ ఉన్నారు. రోమాపత్రిక 8వ అధ్యాయం, రోమా 8:39, 38-39 చూద్దాం. 37లో క్లియర్గా ఉంటుంది. అయినను మనలను ప్రేమించిన వాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుచున్నాము. శ్రమలో, బాధలో, హింసలో, కరువులో, వస్త్రహీనతలో, ఉపద్రవంలో, ఖడ్గములో, ఇలాంటి పరిస్థితులన్నిటిలో ప్రభు వీటన్నిటిలో మనకి అత్యధికమైన విజయాన్ని ఇస్తూ ఉన్నారంట. ప్రభు వేస్తున్నారు అత్యధికమైన విజయాన్ని. నీ వల్ల, నా వల్ల కాదు. నీ చేతులు, నా చేతులు ఏం లేదు. మనం అతిశయపడక్కర్లేదు. అతిశయపడడానికి వీలు లేదు. కొరింథీ మొదటి పత్రిక 15:57 వచనం, 15:57. అయినను మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రము కలుగునుగాక. మనకు జయము అనుగ్రహిస్తున్న దేవుడు. ఇంకా మనం చూస్తే 13వ వచనంలో, మన భాగంలో 13వ వచనంలో, అట్లు యెహోషువ కత్తివాడి చేత అమాలేకు రాజును అతని జనులను గెలిచారు. కత్తివాడి చేత జనులు గెలిచారు. మొదటిది ప్రార్థన, రెండవది కత్తివాడి చేత. కత్తి దేవుని వాక్యమే. అందుకే హెబ్రీ 4:12 అంటారు, దేవుని వాక్యం బలమైనదే, సజీవమైనదే, రెండంచుల వాడి అయిన ఎటువంటి ఖడ్గము కంటే కూడా దీటైనది అంటారు. కాబట్టి మన వాక్యము చేతనే మన శత్రువు మీద మనం పోరాడగలం. మన శత్రువుపై మనకు జయం పొందగలం. 149వ కీర్తన 9వ వచనంలో అంటాడు, యెహోవా భక్తుల ఘనత అదే. 149:9
విధింపబడిన తీర్పు వారి మీద నడుపుటకు వారి చేతుల్లో రెండంచుల గల ఖడ్గం ఉంది. యెహోవా భక్తులందరికీ ఆయన భక్తులందరికీ ఘనత ఇదే. రెండంచుల వారి చేతులు ఏముందంట? రెండంచుల ఖడ్గం. కాబట్టి గొప్ప జయాన్ని మనం శత్రువు మీద, లోకం మీద, పాపేచ్ఛల మీద పొందాలంటే ప్రార్థన కావాలి, రెండవది వాక్యం కావాలి. కాబట్టి మనం వాక్యం విశేషంగా మరి ధ్యానం చేయాల్సిన వారంగా ఉన్నాం. ప్రభు సాతాను శోధనల చేత శోధించబడుతున్నప్పుడు ఆయన వాక్యం చేతనే జయించారు. కాబట్టి దేవుని వాక్యమే మన విజయానికి మూలం. దేవుని వాక్యమే మన విజయానికి మూలం. మూడవది ఎఫెసీ పత్రిక 6:17 దేవుని వాక్యం అనే ఆత్మఖడ్గాన్ని ధరించుకోండి అంటారు. ఆత్మఖడ్గం, ఖడ్గము కత్తి, ఖడ్గం వాక్యానికి సాదృశ్యం. ఆత్మఖడ్గం అంటున్నాడు అంటే దేవుని ఆత్మ చేత, పరిశుద్ధాత్మ సహాయంతో దేవుని వాక్యాన్ని ఉపయోగిస్తే శత్రువు ఓడిపోతాడు. కాబట్టి వాక్యాన్ని పరిశుద్ధాత్మ వలన మనం ఉపయోగించాలి. అంటే వాక్యానుసారంగా ప్రార్థనా జీవితం కలిగి వాక్యానుసారంగా నడుస్తూ పరిశుద్ధాత్మ స్వాధీనంలో మనం నడపబడుతూ ఉన్నప్పుడు మనం జయం పొందుతాం. వెలుపడి శత్రువుల మీద జయం పొందుతాం, లోపల శత్రువుల మీద కూడా జయం పొందుతాం. ఇవి లేకుండా, ఈ సహాయం లేకుండా, ప్రార్థన లేకుండా, వాక్యం లేకుండా, పరిశుద్ధాత్మ సహాయం లేకుండా క్రీస్తు అనుగ్రహించే విజయాన్ని మనం సొంతం చేసుకోలేం. జయ జీవితం జీవించకపోతే మనకి ఏ విధమైనటువంటి ఆశీర్వాదం ఉండదు. జయించేవాడికే కదా అన్ని ఈవులు, అన్ని ఆశీర్వాదాలు. ఓడిపోయేవాడికి ఏమిస్తాం? జయించిన వాడికే ఆనందం, సంతోషం, అభివృద్ధి, క్షేమం. కాబట్టి మనం జయ జీవితాన్ని జీవించాలి. ఇంకా మనం చూస్తే 16వ వచనంలో ప్రభు అంటారు, అమాలేకీలు తమ చేతిని యెహోవా సింహాసనమునకు విరోధంగా ఎత్తిరి గనుక యెహోవాకు అమాలేకీలతో తరతరముల వరకు యుద్ధమనెను. తరతరాల వరకు యుద్ధం. మనం బ్రతికినంత కాలం యుద్ధమేనండి వీళ్ళతో. ఎవరితో? లోకంతో, సాతానుతో, పాపేచ్ఛలతో, శరీరేచ్ఛలతో. నిరంతరం యుద్ధమే, ప్రతిరోజు యుద్ధమే మనకి. మనం ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళేంత వరకు కూడా యుద్ధమే. తరతరాలకి యుద్ధం. కాబట్టి మనం అంతం వరకు శత్రువుతో ఎల్లప్పుడూ పోరాడుతూనే ఉండాలి. ఎల్లప్పుడూ దేవుని సేవకులు, దేవుని బిడ్డలు మెలకువ కలిగి ఉండాలి. ఎప్పుడు నిర్లక్ష్యంగా ఉంటామో, ఎప్పుడు అజాగ్రత్తగా ఉంటామో అప్పుడు వాడు వచ్చి మన మీద పడతాడు. కాబట్టి మనకి మెలకువ ఎంతైనా అవసరం. అందుకే జ్ఞాపకార్థంగా గ్రంథంలో దీన్ని రాసి యెహోషువకు వినిపించి ఉంటారు ప్రభు 14వ వచనంలో. జ్ఞాపకార్థంగా దీని గ్రంథంలో రాసి ఉంచు. కాబట్టి గ్రంథకర్త మోషే అని మనకు అర్థమవుతుంది. కాబట్టి రాసి ఉంచు. ఇప్పుడు రాసి ఉంచాడు ఆయన ప్రభు. తరతరాలకి యుద్ధం, తరతరాలకి. ఇంకా మనం చూస్తే ఇక్కడ 15వ వచనంలో మోషే ఒక బలిపీఠాన్ని కట్టారు. దానికి యెహోవా నిస్సి అని పేరు పెట్టారు. బలిపీఠం పవిత్రతను, ఆరాధనను సూచిస్తూ ఉంది. దేవుని ప్రజలు ఎల్లప్పుడూ బలిపీఠముతో చక్కటి అనుబంధాన్ని కలిగి ఉండాలి. యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తముతో నిత్యము మనం సంబంధం కలిగి ఉండాలి. మోషే బలిపీఠాన్ని కట్టి దానికి యెహోవా నిస్సి అని పేరు పెట్టారు. యెహోవా నిస్సి అంటే యెహోవా నిస్సి. నిస్సి అంటే ధ్వజము అని అర్థం. నిస్సి అంటే ధ్వజం. యెషయా గ్రంథం 5:26లో ఒక ధ్వజం ఉంది. యెషయా గ్రంథం 5వ అధ్యాయం 26.
5:26. ఆయన దూరముగానున్న జనములను పిలుచుటకు ధ్వజమునెత్తును. దూరముగానున్న జనులను పిలుచున్నట్లు ధ్వజమునెత్తును. ఇది సువార్త ధ్వజం. సువార్త ద్వారా దూరమునున్నటువంటి మునుపు దూరస్తులైనటువంటి మనల్ని ఇప్పుడు సమీపస్తులుగా చేశారు ఆయన. ఇది సువార్త ధ్వజము. నిర్గమాకాండం 17:15 ఉన్నది విజయ ధ్వజము. జయం పొందినటువంటి ధ్వజం అన్నమాట. యెహోవా నిస్సి, జయధ్వజము. కీర్తన 25, 20వ కీర్తన 5వ వచనం. 20వ కీర్తన 5వ వచనం. యెహోవా నీ రక్షణను బట్టి మేము జయోత్సవం చేయుచున్నాము. మా దేవుని నామమును బట్టి మా ధ్వజము ఎత్తుచున్నాము. ఇది రక్షణ ధ్వజము. ఇది రక్షణ ధ్వజం. యెషయా గ్రంథం 13వ అధ్యాయం. యెషయా గ్రంథం 13వ అధ్యాయం 2వ వచనం. జనులు ప్రధానుల ద్వారములో ప్రవేశించుటకు చెట్లు లేని కొండ మీద ధ్వజము నిలబెట్టుడి. ఎలుగెత్తి వారిని పిలువుడి, సంజ్ఞ చేయుడి. నాకు ప్రతిష్ఠితులైన వారికి నేను ఆజ్ఞ ఇచ్చుచున్నాను. ఇది సాక్ష్యపు ధ్వజము. ఇశ్రాయేలీల్లో పవిత్రులు, నిర్దోషులుగా ఉన్నవాళ్ళు, వాళ్ళ గురించి చెప్పబడిన మాట. అలాంటి జనులు ప్రధానుల ద్వారంలో ప్రవేశించినట్లు చెట్లు లేని కొండల మీద ధ్వజము నిలబెట్టండి అంటాడు. సాక్ష్యపు ధ్వజం అన్నమాట. దేవుని పిల్లలు నిత్యము సాక్ష్యం కలిగి ఉండాలి. కీర్తన 60వ కీర్తన 4వ వచనం. 60వ కీర్తన 4వ వచనం. సత్యము నిమిత్తము ఎత్తి పట్టుటకై నీ యందు భయభక్తులు గలవారికి నీ ఒక ధ్వజమునిచ్చుచున్నావు. సత్యధ్వజము. సత్యము నిమిత్తము ఎత్తి పట్టుటకై. సత్యం అంటే వాక్యం నిమిత్తం వాక్యానుసారంగా నిలుచుటకు, వాక్యానుసారంగా ప్రవర్తించేటువంటి ధ్వజం సత్యధ్వజము అంటాడు. పరమగీతము 2:4. పరమగీతము 2:4. అతడు నన్ను విందుశాలకు తోడుకొని పోయాను, నా మీద ప్రేమను ధ్వజముగా ఎత్తును అంటాడు. ఇది ప్రేమధ్వజము. 6వ అధ్యాయం 4వ వచనం. పరమగీతము 6:4. నా సఖి, నీవు తిర్సా పట్టణం వలె సుందరమైన దానవు, యెరూషలేము అంత సౌందర్యవంతురాలవు, టెక్కెములనెత్తిన సైన్యము వలె భయము పుట్టించు దానవు. టెక్కెములనెత్తిన సైన్యము వలె. టెక్కెమన్నా ధ్వజం అన్నా ఒకటే. ధ్వజము అంటే జెండా. ఎప్పుడు జెండాలు ఎత్తుతారు సైన్యం? విజయం పొందినప్పుడు. కాబట్టి విజయం పొందినటువంటి సైన్యం చాలా బలంగా ఉంటుంది. సైన్యం అంటే సహవాసం. కాబట్టి ఇది సహవాస ధ్వజం. యెషయా గ్రంథం 11వ అధ్యాయం 10వ వచనం. యెషయా గ్రంథం 11:10. ఆ దినమున ప్రజలకు ధ్వజముగా నిలుచుచుండు యెషయి వేరు చిగురునద్ద జనములు విచారణ చేయును. ఇది తీర్పు ధ్వజం. యెషయి వేరు చిగురు యేసుక్రీస్తే. ఆయన దగ్గర జనులు విచారణ చేస్తారంటే ఆయన దగ్గర జనులు విచారిస్తారు, ఆయన ఎదుట నిలబడతారు, ఆయన వారికి తీర్పు తీరుస్తాడు. ఇది తీర్పు ధ్వజము. అయితే మనం నిర్గమాకాండం 17లో చూసినది యెహోవా నిస్సి అంటే ధ్వజము. ఇది విజయ ధ్వజము. కాబట్టి దేవుని పిల్లలు నిత్యము జయ జీవితాన్ని కలిగి జీవించాలి. అలా జయించి దేవుడిచ్చేటువంటి విలువైన ఆత్మ సంబంధమైన గొప్పవైనటువంటి మేలులు, ఆశీర్వాదాలు ప్రభు ద్వారా మనం పొందుతాం. ప్రకటన గ్రంథంలో ప్రతి సంఘానికి చెప్పారు కదా, ఆయన జయించువాడు రెండో మరణం వల్ల హాని చెందడు. ఇవన్నీ చెప్తారు అక్కడ. కాబట్టి మనం జయ జీవితాన్ని జీవించాలి. ఇవి ఈ అధ్యాయంలో ఉన్నటువంటి విషయాలు.
దేవుడి వాక్యాన్ని మన వెనుకడిలో ఆశీర్వదించును కాక. ఆమేన్.